నమస్కారం అందరికీ ఓ గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. అది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం. అసలు విషయం ఏంటంటే ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. మరి ఆ డీటెయిల్స్ ఏంటో వెంటనే తెలుసుకుందాం పదండి. రైల్వేలో ఒక పర్మనెంట్ జాబ్. అమ్మో, ఇది ఎంతమంది కల చెప్పండి. ఆ కలను నిజం చేసుకునేందుకు ఒక సూపర్ ఛాన్స్ ఇప్పుడు మన ముందుకొచ్చింది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చూస్తున్న ఫ్రెషర్స్కు ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎలాంటి అనుభవం అడగట్లేదు, పైగా మంచి జీతం కూడా ఇస్తున్నారు. ఓకే, ముందుగా ఈ కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. రైల్వే శాఖ ఐసోలేటెడ్ కేటగిరీస్ అనే విభాగం కింద ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయబోతోందన్నమాట. సరే, ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులున్నప్పటికీ చాలామందికి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసుకునేందుకు వీలుగా ఉన్న పోస్ట్ ల్యాబ్ అసిస్టెంట్. దీనికి కావలసిన అర్హతలేంటి, జీతం ఎంతుంటుంది, ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వావ్, అసలు నమ్మగలమా? ఈ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్ట్ అయితే చాలు, స్టార్టింగ్లోనే అన్ని అలవెన్స్లు కరుపుకుని నెలకి సుమారుగా 45,000 రూపాయల జీతం వస్తుంది. కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్లకు ఇంతకంటే మంచి ఆఫర్ ఇంకేముంటుంది చెప్పండి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా చాలా సింపుల్, పెద్దగా ఏమీ అడగట్లేదు. జస్ట్ ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చేసుండాలి, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివుండాలి అంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జీరో ఎక్స్పీరియన్స్. అందుకే అంటున్నాను, ఫ్రెషర్స్కి ఇది పండగే. ఇక ఏజ్, వయస్సు విషయానికొస్తే జాన్యువరి 1, 2026 నాటికి లెక్కేస్తారు. అప్పటికి మినిమం 18 ఏళ్లు నిండి ఉండాలి. మరి గరిష్ట వయస్సు ఎంత? జనరల్ కేటగిరీ వాళ్లకు 30 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. అదే ఓబీసీ వాళ్లకైతే మరో 3 ఏళ్లెక్కువిచ్చారు, అంటే 33 ఏళ్లు. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్ల సడలింపుతో 35 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోయాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాసెస్ చాలా చాలా సింపుల్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. చూడండి, సెలక్షన్ ప్రాసెస్ అంటే 2 స్టెప్స్ అంతే. మొదటిది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సీబీటీ. ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇక 2వ స్టెప్ డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే మధ్యలో ఇంటర్వ్యూలు, స్కిల్ టెస్ట్లు, ఈ గొడవేమీ లేదు. ఎగ్జామ్ రాసారా, జాబ్ కొట్టారా అన్నట్టే ఉంటుంది. ఇక ఎగ్జామ్ విషయానికొస్తే మొత్తం 90 నిమిషాలు టైమిస్తారు. ఈ టైంలో మనం 100 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్కు వస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది: నెగటివ్ మార్కింగ్. అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ కట్ అవుతుంది. సో ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టాలి, లేదంటే ఊరికే మార్కులు పోగొట్టుకున్నట్టవుతుంది. జాగ్రత్త. మరి సిలబస్లో ఏముంటుంది, ఏ సబ్జెక్టులు చదవాలి అంటారా? మన క్వాలిఫికేషన్కు సంబంధించిన ప్రొఫెషనల్ ఎబిలిటీ ఉంటుంది కదా, దాంతోపాటు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఇంకా జనరల్ సైన్స్, ఈ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలొస్తాయన్నమాట. సో ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టేస్తే చాలా మంచిది. ఇప్పుడుదాకా మనం ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంతోపాటు ఈ నోటిఫికేషన్లో ఇంకొన్ని వేరే పోస్టులు కూడా ఉన్నాయి. అవేంటో కూడా ఒకసారి క్విక్గా చూసేద్దాం. చూసారా, ఇందులో జూనియర్ ట్రాన్స్లేటర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్ ఇలాంటి మంచి హై లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి శాలరీలు కూడా చాలా బాగున్నాయి. లెవెల్ 6, లెవెల్ 7 పే స్కేల్ అంటే మామూలు విషయం కాదు. అయితే వీటికి కావాల్సిన పూర్తి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా రిలీజ్ చెయ్యలేదు. త్వరలోనే ఆ వివరాలు కూడా వస్తాయి. సరే, ఇవన్నీ ఓకే, కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటి? ఇంపార్టెంట్ డేట్స్. ఈ తేదీలను అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే టైంకి అప్లై చేయడం చాలా చాలా ముఖ్యం. ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, డేట్స్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ 13 స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జాన్వరి 29. సో మనకు దాదాపు నెల రోజుల టైం ఉంది. ఇంకో విషయం, ఏజ్ కట్ ఆఫ్ డేట్ జాన్వరి 1, 2026. ఈ తేదీలను వెంటనే మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఇక్కడొక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ డీటెయిల్స్ క్లియర్గా తెలిసాయి, కానీ మిగతా అన్ని పోస్టులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ మాత్రం డిసెంబర్ 30న రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి.
సో చూశారు కదా, రైల్వేలో ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే లక్ష్యం ఉన్న వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సరైన ప్లానింగ్తో ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే సక్సెస్ మనదే. మరింకెందుకు ఆలస్యం? ప్రిపరేషన్ ఇప్పుడే, ఈ క్షణం నుంచే మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.